పాలకూర పప్పు చేసుకుందామా? అయ్యో! అదే అండి పాలకూర పప్పు. సో, దానికి కాంబినేషన్ పొటాటో ఫ్రై ఉంటే ఎలా ఉంటుంది? క్రేజీగా. సో, ఈరోజు పాలకూర పప్పు విత్ పొటాటో ఫ్రై చేసుకుందాము. వచ్చేయండి. నాకు పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం. పొటాటోతో ఏ స్నాక్ అయినా గూడా బాగా తింటాను. సో, నాకే కాదు చాలా మందికి పొటాటో ఫ్రై అంటే ఇష్టం. సో, పొటాటోస్ అయితే ఫస్ట్ పీల్ చేసేసా కొన్ని. ఈ మధ్యలో గుర్తొచ్చింది పప్పు గూడా పెట్టాలి గదా! పొటాటోస్ చేసేలోపు పప్పు అవుతది అని చెప్పేసి పప్పుని కుక్కర్‌లో పెట్టడానికి అన్నీ చేస్తున్నా అనమాట. సో, జస్ట్ సింపుల్ పప్పు, కొంచెం వాటర్ అండ్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండ్ కొంచెం పసుపు అండ్ కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే నేను ఇవన్నీ కుక్కర్‌లో పెట్టేసి కుక్కర్ ఆన్ చేసేస్తున్నా. ఈలోపు మనం పొటాటో ఫ్రైకి రెడీ చేసేసుకోవచ్చు గదా! నేనైతే మోస్ట్‌లీ కట్టర్స్ ప్రిఫర్ చేస్తా. కొంచెం వర్క్ కూడా ఈజీ అవుతుంది అండ్ నీట్‌గా వస్తాయి గూడా. అండ్ పొటాటో ఫ్రై నేను కొత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. అందరికీ నోన్ రెసిపీనే. సో, నేనెలా చేస్తున్నాననేది జస్ట్ చూపిస్తున్నా అంతే. సో, ఫస్ట్ పాన్ పెట్టుకొని పోపులన్నీ వేసేసుకున్నాక కట్ చేసిన పొటాటోస్ అన్నీ ఇలా వేస్తున్నాను. నేను కొంచెం ఆయిల్ అండ్ కొంచెం ఘీ వేస్తాను. మోస్ట్‌లీ ఏ కర్రీ చేసినా కొంచెం అది, కొంచెం ఇది వేస్తాను. కొంచెం సాల్ట్ కూడా వేసా త్వరగా కుక్ అవ్వడానికి. ఈలోపు పాలకూర కట్ చేస్తున్నా. రూట్స్ అన్నీ గూడా వాళ్ళే కట్ చేసి ఇచ్చేసారు. మేము ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టామనమాట. ఈలోపు పొటాటోస్ మంచిగా ఫ్రై అయిపోయాయి. సో, కొంచెం గరం మసాలా, కారం ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసాను. అండ్ ఇప్పుడు మనం పాలకూర పప్పుకి రెడీ చేస్తున్నామనమాట. ఈసారి కొంచెం డిఫరెంట్ స్టైల్ చేశా. ఫస్ట్ అయితే ఆయిల్, కొంచెం వెల్లుల్లి, ఇంకా పోపులు ఇవన్నీ వేశాక కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. అదంతా మంచిగా మిక్స్ చేసేసాక కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలనమాట. సో, ఈ పాలకూర కూడా ఒక 5 మినిట్స్ అంతా మంచిగా ఫ్రై అయిపోయాక పప్పు వేసుకోవాలి. నేను పప్పుని ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టేసాను. ఈలోపు అన్నీ మంచిగా బాయిల్ అవుతాయి. ఈ గ్యాప్‌లో అప్పడాలు కాల్చుతున్నా అనమాట. మనం ఎప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తాము. సో, వడియాలు వేయించే టైం లేక ఇంక అప్పడాలు కాల్చుతున్నా. నాకేదో ఒకటి మ్యాండేటరీగా ఉండాలనమాట. అండ్ యాహ్! మన పాలకూర పప్పు, పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయాయి. 2 క్రేజీ కాంబినేషన్ కదా! సబ్‌స్క్రైబ్.